ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటే. ప్రతి సీజన్లోనూ మంచి అంచనాలతో టాలెంటెడ్ ప్లేయర్స్తో బరిలోకి దిగిన లీగ్ స్టేజ్కే పరిమితమవుతోంది. లీగ్ చరిత్రలో 2020లో రన్నరప్గా నిలవడమే ఢిల్లీ క్యాపిటల్స్ అత్యుత్తమ ప్రదర్శన. పలు సీజన్లకు కెప్టెన్లు మార్చినా, కోచ్లను, ఆటగాళ్లను మార్చినా ఫలితం మాత్రం మారడం లేదు. నిజానికి 2025 సీజన్ ఆరంభంలో ఢిల్లీ దుమ్మురేపింది. వరుస విజయాలతో టైటిల్ సాధించేలా కనిపించింది. అనూహ్యంగా గ్రూప్ స్టేజ్ సెకండ్ హాఫ్ లో చేతులెత్తేసింది. ఫస్ట్ హాఫ్ లో జోరును తర్వాత కొనసాగించలేక చతికిల పడింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే 19వ సీజన్లోనైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. మినీ వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసిన డీసీ యాజమాన్యం 21.8 కోట్లతో తమ జట్టును పటిష్టం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ ను దక్కించుకుంటున్న ఢిల్లీ కాశ్మీర్ యువ సంచలనం ఆకిబ్ దార్ కోసం 8.4 కోట్లు వెచ్చించింది. టీ20 క్రికెట్లో ఫినిషర్ గా పేరున్న డేవిడ్ మిల్లర్ ను అతని కనీస ధరకే దక్కించుకుంది. అటు బౌలింగ్ విభాగంలో ఎంగిడి, కైల్ జెమిసన్లను తీసుకుంది. ఓవరాల్ గా వేలంలో తమ బలహీనతను అధిగమించినట్టే కనిపిస్తోంది. అయితే మిచెల్ స్టార్క్ ఫిట్నెస్ పై సందేహాలున్నాయి. కొన్ని మ్యాచ్లను అతను అందుబాటులో ఉండడం అనుమానంగానే కనిపిస్తోంది. టీమ్ కాంబినేషన్ విషయానికి వస్తే గత సీజన్లో అనవసరంగా ఎక్కువ ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ లో సరైన కూర్పును కొనసాగించలేదు. ఈసారి మాత్రం అటువంటి తప్పిదాలు చేయకూడదని భావిస్తోంది. ఓపెనర్ గా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఢిల్లీకి కీలకమని చెప్పొచ్చు. గత సీజన్లో రాహుల్ 539 పరుగులతో అదరగొట్టాడు. దీంతో మరోసారి అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అలాగే డకెట్, నిస్సంక, పృథ్వీ షా, స్టబ్స్, మిల్లర్, అభిషేక్ పోరల్, నితీష్ రాణా వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం బ్యాట్ తో మెరుపులు మెరిపించగలడు. అటు బౌలింగ్ లో స్టార్క్ అందుబాటులో ఉండడంపైనే సస్పెన్స్ నెలకొంది. స్టార్క్ కొన్ని మ్యాచ్లకు దూరం కానున్న నేపథ్యంలో ఎంగిడి, జెమిసన్లపైనే భారం పడనుంది. దేశీ ఆటగాళ్లలో ముఖేష్ కుమార్, కశ్మీరీ ఎక్స్ప్రెస్ ఆకిబ్ దార్ కీలకం కాబోతున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ తో పాటు కుల్దీప్ యాదవ్ ఢిల్లీకి కీలకం. ఈసారి ఢిల్లీ ఫినిషర్ గా మిల్లర్ పైనే అంచనాలు ఉన్నాయి. గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న మిల్లర్ తనదైన రోజున జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది. గత సీజన్లో 153 పరుగులే చేయగలిగిన మిల్లర్ ఈసారి ఎలా రాణిస్తాడో చూడాలి. ఎక్కువ మంది టీ20 స్పెషలిస్టులు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నది ఆ జట్టు విజయాలను ప్రభావితం చేయనుంది.